వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. చెప్పమ్మా. అమ్మ, మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. ఖచ్చితంగా. ఏదైనా ఒక మంత్రం ఏదైనా మీరు చెప్తే అది మేము గనుక నిత్యం అనుసరించి పాటిస్తూ ఉంటే దానివల్ల మా కోరికలు తక్కువ తీరిపోయే అవకాశం ఉందంటారా? అలాంటి మంత్రం అయితే ఉందా? కోరిక అంటే కోరికలు 1000 చెప్పలేం మనం. కోరిక అనంతం. ఉమ్. ఎవరికైనా అంతే. నీకైనా, అంతే కదా, నాకైనా. మనిషి ఎందుకంటే మనిషి ఆశాజీవి. అంటే ఆశాజీవి. రెండవది ఏంటంటే కోరికలు ఇవాళ కోరిక తీరిందనుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీకు నువ్వు చెప్పకూడదు. నేను అనుకో. నువ్వంటే చిన్న పిల్లవి. ఉమ్. ఇప్పుడు మేము అనుకో పెద్దవాళ్ళం అయిన తర్వాత మాకేమనిపిస్తుంది? మా పిల్లలు బాగా చదువుకున్నారు. పెళ్లి ఈడికొచ్చారు. వీళ్ళకి పెళ్లి చేయాలి. మంచి సంబంధం కుదరాలి. ఒక పెద్ద కోరిక. సరే మా దేవుడు పాపం మా కోరిక తీరుస్తాడు. అవ్వడం ఆలస్యం పెళ్ళవ్వంగానే అమ్మో! వీడికి మంచి సంతానం కలగాలి. మళ్ళా అదొక పెద్ద కోరిక. ఉమ్. చూడండి కోరిక ఎలాగా కంటిన్యూ అవుతుందో చెప్తున్నా. Yes. ఇది అయిపోంగానే పాపం వీడు పిల్ల జల్లలతోటున్నాడు. వీడికి ఉద్యోగంలో కూడా స్టేటస్ బాగా పెరగాలి. ఫైనాన్షియల్ అంటే ఆర్థిక సంబంధాలు బాగుండాలి ఇల్లు ముంగిలి లేకపోతే అనేసారు. రావాలి. మళ్ళా నెక్స్ట్ వాడికి ఒక ఇట్లాగ ఒక గూడు ఉండాలి పాపం బిడ్డకి. ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. ఇదొక కోరిక. ఇట్లా ఇల్లు అయిపోగానే వాహనం, ఈ రోజుల్లో వాహనం అనగానే టకామని లోన్ పెట్టి కట్టేసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. అంటే ఏంటి ఒకదానం ఒకటి ఒకదానం ఒకటి కోరికలు అనంతం. ఉమ్. ఇవన్నీ ఒక డెవలప్మెంట్ కోరికలు. ఉమ్. ఈ కోరికలు కాస్త ఉపయోగించే ఎందుకంటే కోరిక అనే కన్నా కూడా అమ్మా. బాధ్యత అనొచ్చు వీటిని. ఉమ్. కోరిక అంటే ఏంటి? తీరని వాటిని కూడా కోరికలే. అబ్బా! నాకు ఏరోప్లేన్‌లో వెళ్ళాలనో, లేకపోతే నాకు మెర్సిడీస్ బెంజ్‌లో తిరగాలనో, లేదంటే నేను అమెరికా వెళ్ళిపోయి మొత్తం అంతా తిరిగి రావాలనో, అవన్నీ మన వల్ల కానివి కూడా మనసు కోరుకుంటుంది. ఇవి కోరికలు. ఉమ్. అయితే మనం కోరికలు అనే మాట కన్నా మన విషెస్ ఏదైనా ఇవి జరిగితే బావుంటుంది. మన నిత్య జీవితంలో డబ్బు కావాలి. అమ్మా. డబ్బు కన్నా ముఖ్యమైనది ఇంకోటి కావాలి. ఏంటది? మనసు ప్రశాంతత. ఎస్, పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. ఇది ఒక లైన్, ఒక థియరీ. ఈ లైన్ సైకాలజీలో కూడా మేము చెప్పేది ఇదే చెప్తాం. ఫస్ట్ నువ్వు బాగుండాలి. అయితే నువ్వు అందంగా ఉండాలి. అంటే అందం అంటే ఫిజికల్ అపీరెన్స్ కాదమ్మా. నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు మనసు సంతోషంగా ఉంటే నువ్వు అందంగా ఉన్నట్టు లెక్క కదా. అయితే ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటంటున్నావు? అమ్మ మాకు ఏదైనా మంత్రం కావాలి అన్నావు. మంత్రం అంటే ఏంటి అంటే ఒక మ్యాజిక్. ఎవరు చేస్తారు? మనిషి అసలు మనం వచ్చిందే భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చామంటే భగవంతుడి ద్వారా వచ్చాం. కాబట్టి నీవే తప్పై తప్పరం మెరుగవే మన్నింపవే కావవే అంటున్నాం. భగవంతుడిని కాళ్ళు పట్టుకుంటాం, శరణాగతి అంటున్నాం. ప్రతిదానికి ఆయన మీదకే తోస్తాం. మనకు బాధ వస్తే ఎవరి మీద తోస్తాం? అయ్యా నాయన శరణు చొచ్చుతున్నా, నువ్వే కాపాడు రక్షించు అని ప్రతి నిమిషం ఇదే కాపాడు. అంటే మనకి ఏదైతే కావాలని మన మనసులో ఉన్నదో, అందుకని పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి మీరు కాళ్ళకు దండం పెడితే ఏమంటారు? బాగా తెలిసిన వాళ్ళైతే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తారు. అంటే నీ మనసులో ఏదైనా ఉన్నదో మాకు తెలియదు, నువ్వు అనుకున్నది నెరవేరాలి నీకు అని తెలుసు కదా. ఇది అనుగ్రహం. అంటే ఏంటి? ఆశీర్వాదం ఈ రకంగా అనుగ్రహిస్తుంది మీకు. ఇవన్నీ చేయడానికి ఎవరు కావాలి అంటే భగవంతుడు. ఆయనకి మీరు శరణు జొచ్చాలి. ఏం చేయాలి? శరణు జొచ్చడం అంటే అర్థం ఏంటి? నీ తల తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టాలి. అందుకని మనం భగవంతుడిని చూసేటప్పుడు ఎప్పుడు ఎలా చూడాలి అని అంటే పాదాల నుంచి చూడాలి. శరణు అంటే పాదము. శరణు చేయాలంటే ఇట్లా కాళ్ళకు దండం పెట్టాలి అమ్మా. అంతే తప్ప నేరుగా నీ కళ్ళల్లోకి చూడకూడదు. అయితే మనిషిని చూసేటప్పుడు ఎలా చూస్తాము అంటే కళ్ళల్లోకి చూడాలి, కిందికి చూడకూడదు. ఎవరినైనా చూసి మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నిజం వస్తుంది, కరెక్ట్గా మాట్లాడగలుగుతాం. ఎప్పుడైనా చూడండి, నిజం మాట్లాడేవాడు కళ్ళు చూసి మాట్లాడతాడు, అబద్ధం చెప్పేవాడు తలకాయ వంచి మాట్లాడతాడు, పక్క చూపులు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి క్లారిటీ లేదు, వాడు నిజం చెప్పలేడు కదా. అలాంటి సమయంలో నువ్వు భగవంతుడిని ప్రార్థన చేయడానికి మంత్రము అంటే అర్థం ఏమిటి అంటే ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడం కోసం ఏదో ఒక పదాన్ని ఉపయోగించుకోవడం. ఏదో ఒక దగ్గర కూర్చుని ఒక ధ్యానం చేయండి అనగానే మనం ఏదో ఒక దాన్ని రిపిటేషన్ చేస్తుంటాం. ఆ రిపిటేషన్ చేసేటప్పుడు చాలా మంత్రాలు ఉంటాయి. అంటే ఒక మంత్రం
15 అక్షరాలు ఉంటాయి, కొన్ని 20 అక్షరాలు ఉంటాయి, కొన్ని మొత్తం స్తోత్రాలే ఉంటాయి. కానీ మనం ఒకటే మంత్రం చెప్పాలి అంటే అది గురుముఖతః చెప్పాలి. కాబట్టి దాన్ని ఉపాసన చేసేది అంటారు. ఆ మంత్రాన్ని ఉపాసన చేయడం. అలాంటివి మనము ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా కూర్చుని చెప్పకూడదు. కానీ నీవు అడిగినటువంటి దానిలో మాత్రం ఏదైనా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఐశ్వర్యం సంపాదించుకోవాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా మనశ్శాంతి సంపాదించుకోవాలి అని అంటే హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవాలి. కార్యసిద్ధి హనుమంతుడు ఆయన. ఎందుకని ఇంతమంది దేవుళ్ళు ఉంటే అమ్మ నువ్వు హనుమంతుడే చెప్తున్నావేంటి అంటే, మొత్తం రామాయణంలో చేయగలిగింది ఎవరు, పాత్ర ఎవరిది ముఖ్యమైనది అంటే హనుమంతుడిది. అంతటి శ్రీరామచంద్రుడికి, భగవంతుడికి ఆయన అవతారమూర్తి అయినప్పుడు మామూలు ఏమీ తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆయనకి తెలియదా సీతామాత ఎక్కడున్నదో అని. కానీ మన మనసు ఎటువంటిది, కోతి లాంటిది. మనసు కోతి లాంటిది. ఈ కోతి ఎక్కడికి వెళ్తుంటుంది, పరిపరి విధాలుగా తిరుగుతూ ఉండేటువంటి కోతిని గట్టిగా కనుక పట్టుకుంటే నీకు అమ్మవారు కనిపిస్తుంది అని చెప్పడం కోసం శ్రీరామచంద్రుడు ఈయనని తీసుకొని వచ్చి పెట్టి ఉన్న మాత ఎక్కడుందో కనుక్కురా అని చెప్పగలిగాడు హనుమంతుడిని. అట్లా మన మనసు కూడా 10 విధాలుగా కోరికలకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే, కార్యసిద్ధి హనుమంతుడిని పట్టుకున్నామంటే ఏది అడిగితే అది ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన చదువు ఇస్తాడు. ఆయన ఇవ్వందంటూ లేదు. అయితే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. నేను 2 రోజులు పూజ చేసా నాకేమి ఇయ్యలేదు అని అనుకోకూడదు. నేను పూజ ఎలా చేయాలి, జీవిత కాలము చేసుకోవాలి. ఎలాగా, ఎప్పుడు కూడా ఇందాక మీరు అన్నారు ఎప్పుడైనా నమ్మితే ఒక్కసారే నమ్మాలా అని. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళని నమ్ముకోవాలి. 10 మందిని నమ్మి 10 దేవుళ్ళని పూజ చేస్తానంటే నువ్వు ఏ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. చక్కగా హనుమంతుడిని పూజ చెయ్యి. నీకు ఎన్ని కష్టాలున్న శత్రు బాధ నివారణ, శత్రువులుంటే తొలగిపోతారు, చదువు రావాలి వస్తుంది, ఆరోగ్యంగా ఉంటావు, ఐశ్వర్యం వస్తుంది, చక్కగా కుటుంబం దాంపత్యం అనుకూలంగా ఉంటుంది, కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. ఇవి ఇన్ని ఉన్నాయి ఇందులో, ఒకటే కాదు. సింపుల్ గా హనుమాన్ చాలీస పారాయణ అది సింపుల్ కాదు, చాలా కష్టమైనటువంటి, అంత సులభమైనది ఏం కాదు. కానీ హనుమాన్ చాలీసా కనుక నువ్వు చదవడం మొదలు పెడితే 3 నిమిషాలు టు 5 నిమిషాలే పడుతుంది. నువ్వు ఒక్క రోజుకు ఒక్కసారి చదువు, ఆ ఒక్కసారి నుంచి పెంచుకుంటూ వెళ్ళు, నోటికే వచ్చేస్తుంది. దాని తర్వాత 11 సార్లు చదువు, దాని తర్వాత 21, తర్వాత 41, తర్వాత గట్టి కోరిక ఉందనుకో నీకు 108 సార్లు చదువు. కోరిక కాకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేసి అడుగు. సూపర్. సో హనుమాన్ చాలీసా ది బెస్ట్ సొల్యూషన్. హనుమాన్ చాలీసా పారాయణ నువ్వు కూడా నీకే చెప్తున్నాను. నీకు ఏదైనా గట్టి కోరిక ఉంటే మనస్ఫూర్తిగా ఆ కోరిక మీద పెట్టద్దు మనసు. ఎవరికైనా అదే చెప్తున్నా, కోరిక మీద మనసు పెట్టకండి, భగవంతుడి మీద మనసు పెట్టండి. ఆ కార్యసిద్ధి హనుమంతుడికి పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎటువంటి కష్టమైనా తొలగిపోతుంది, మనసు ప్రశాంతం అయిపోతుంది, హాయిగా ఉంటారు. అసలు కోరిక కోరాలని కూడా అనిపించదు. అలాంటి మంత్రము హనుమాన్ చాలీసా, ఇదే జయమంత్రం. ఎవరికైనా సరే మన ఛానల్ చూస్తున్న ప్రతి వాళ్ళకు కూడా హాయిగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. అటు ఇటు పరిగెట్టి పరిపరి విధాలుగా మనసుని పంపించకండి. మిమ్మల్ని మీరు గట్టిగా పట్టుకోండి, అన్నీ సవ్యంగా సాగుతాయి. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు.